నమస్తే, వెల్కమ్ టు ఆర్ టీవీ. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ అందరూ కూడా ఈరోజు డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున అండ్ అలాగే న్యూ ఇయర్ 31 రోజున బంద్కు అయితే పిలువనియడం జరిగింది. ఎందుకు బంద్కు పిలుపునిస్తున్నారు అంటే వారికి ఉన్న సమస్యలపై పోరాడడానికి కోసం వారి దృష్టికి తీసుకెళ్ళడం, యజమాని దృష్టికి తీసుకెళ్ళడం కోసం చేస్తూ ఉన్నారు. 10 నిమిషాల డెడ్ లైన్ తీసివేయాలి, అదేవిధంగా మాకు గౌరవం మర్యాదలు ఇవ్వడం లేదు డెలివరీ చేసేటప్పుడు అంటూ కూడా వీరు వాపోతూ ఉన్నారు. నిజంగా వీరు డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఈ గిగ్ వర్కర్స్ అందరూ కూడా. ఒకసారి కొంతమంది మనతో పాటు ఉన్నారు, ఈ జొమాటో డ్రైవర్స్, వారిని అడిగి తెలుసుకుందాం. కొంతమంది ఉన్నారు. ఇలా చెప్పండి, మీ పేరేంటి బ్రదర్? సందీప్. మీరు తోలుతున్న సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? రోజువారీ ట్రాఫిక్లో ఎన్ని ఆర్డర్స్ కొడతా ఉంటారు? సుమారు ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? సుమారుగా 24-25 ఆర్డర్స్ కొడతాము. ఈ ట్రాఫిక్లో చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ ట్రాఫిక్లో మళ్ళీ లేట్ అవుతే కస్టమర్స్ చాలా ఫోన్లు చేసి బాగా ఇబ్బంది పెడతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. రెస్టారెంట్ వాళ్ళ దగ్గర ఇక్కడ పార్కింగ్ చేశా కానీ అక్కడ పోలీస్ వాళ్ళు ఫైన్ వేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికి నాకు చాలా పడ్డాయి. ఆ విధంగా చాలా లాస్ అవుతున్నాం. మళ్ళీ జొమాటో వాళ్ళు కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు మా గురించి. వాళ్ళు అసలు పికప్స్ కూడా చాలా లాంగ్ చేస్తున్నారు. మాకు ఏం చాలా మిగలడం లేదు. అసలు ఏం అంటే అర్థం అవ్వడం లేదు. చెయ్యాలా వద్దా అనేది కూడా అర్థం అవ్వట్లేదు. ఇన్ని ట్రిప్స్ చేస్తే మీకు ఇన్సెంటివ్ వస్తుంది అని చెప్పి కూడా చెప్తారు. నిజంగా ఇన్సెంటివ్ వస్తుందా మీకు? అవును, ఇన్సెంటివ్ వస్తుంది కానీ చాలా లాంగ్ చేస్తారు ఆర్డర్స్. చాలా మళ్ళీ రెస్టారెంట్ వాళ్ళు లేట్ చేస్తారు. దానివల్ల నిన్న నైటే నాకు చాలా 1 ఉంది ఖాళీ 24 ఆర్డర్స్ కొట్టడానికి. మార్నింగ్ 10కి వస్తే నైట్ 1 అయింది లాస్ట్ ఆర్డర్ కొట్టడానికి. ఈ రెస్టారెంట్ వాళ్ళు కూడా హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలు అట్లా లేట్ చేస్తున్నారు. అట్లా అంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే కొన్ని మీ జొమాటో ఆల్గరిథమ్స్ ఏవైతే ఉన్నాయో యాప్లో స్టార్టింగ్ ఒక 11 యాప్లు ట్రిప్పులు కొట్టాలంటే 10 సులభంగా అయితే లాస్ట్ ఇంకొక 2-3 కాస్త దూరం ట్రిప్పులు ఇవ్వడం ఇలాంటివి అవుతా ఉన్నాయి నిజంగా. అవునవును, అవుతున్నాయి. ఇలా చేయడం వల్లనే మాకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చాలా లాంగ్ వేస్తే అమౌంట్ ఎక్కువ వస్తుంది, కాకపోతే మళ్ళీ ఆర్డర్స్ కావు. ఆర్డర్స్ మళ్ళీ మాకు టార్గెట్ చేయాలంటే నైట్ 1 అవుతుంది, 2 అవుతుంది. అట్లా. మీకు ఇన్సూరెన్స్ పాలసీలు ఏమైనా ఉన్నాయా? ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటి ఏమైనా బీమాలు ఇస్తున్నారా? లేదు, ప్రస్తుతానికైతే ఏం లేదు. గవర్నమెంట్ చేద్దామని చెప్పేసి అంటున్నారు కానీ మరి చేస్తారో చేయరు. ఇది చాలా ఏళ్ళ నుంచి అంటున్నారు, మరి చేస్తారో లేదో తెలీదు. అది మీకు ఎప్పుడు డబ్బులు అప్పుడు పడిపోతుంటాయి అకౌంట్లో, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఏమైనా పడుతుంటాయా? ఎప్పటికప్పుడు పడిపోతాయి. ఇన్సెంటివ్ ఒకటి 1 డే తర్వాత పడతాయి. ట్రాఫిక్లో చాలా వరకు కూడా ఈ చలాన్లు పడతా ఉంటాయి. ఒకసారి మీరు సిగ్నల్ జంప్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకని చేయాల్సి వస్తుంది సిగ్నల్ జంపులన్నీ కూడా? సిగ్నల్ జంప్ కావాలని మేము చెయ్యము. కాకపోతే మాకు కస్టమర్ ద్వారా నుంచి కొద్దిగా ఒత్తిడి వస్తుంది. అంటే కొంతమంది ఆగుతారు, కొంతమంది ఆగరు. మళ్ళీ రెస్పెక్ట్ ఇవ్వరు మాకు. అసలు చులకనగా చూస్తారు మమ్మల్ని. అందుకోసమని మేము వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేస్తాము. వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు అసలు. అక్కడికి వెళ్ళాక కూడా రెస్పాన్స్ ఇవ్వరు మళ్ళీ. స్విగ్గీ, జొమాటోలో ఎంతోమంది పురుషులు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, కానీ ఒక మహిళ కూడా చాలా ధైర్యంగా ఈ డ్రైవింగ్ చేస్తూ ఉంది, అంటే డెలివరీ చేస్తూ ఉంది. మహిళతో మాట్లాడడం. వాట్స్ యువర్ నేమ్? Divya Bhaskar. సో వై డిడ్ యూ చూస్ దిస్ స్విగ్గీ డెలివరీ పార్ట్నర్? It was a situation at that time just because of some critical situations like financial. That's why I choose Swiggy that time. So Okay. that because my husband was doing it and he referred me and then I started it. रात में करते थे ना, कोई डर नहीं लगता? और रात में भी डिलीवर कर सकते ना, ऑर्डर्स आता, अब कोई डर नहीं लगता है? एक्चुअली हाईटेक सिटी है ना, तो यहाँ पे काफ़ी एजुकेटेड ही लोग हैं. तो ये मेरी बोल्ट आईडी है जिसकी वजह से विद इन 5 किलोमीटर्स ही रहता है. तो इट इज़ ईजी फॉर मी. So when you're going to the apartments or any door, when you knocking the door, will you get fear on that time? Sometime when they are drunk. हाँ, sometime. Okay. But most of the time they are like normal situation. मतलब normal things just happen. They take order, I give order. That's it. What are the main problems you're facing in this while delivering this Swiggy, Zomato? What are the main problems you're facing? Order shortage. Okay. Swiggy order is not that much as you are promising. Okay. So yeah. Will company gives you any health benefits or insurance or any accident coverages? Yeah, they give insurance. Few months before, like 6-7 months before, I had an accident, and Swiggy literally support me for that. Okay. Any other issues you are facing from Swiggy, or any time deadlines? Within 10 minutes you have to deliver this order. Otherwise, you have to have
pay the penalty, that type of any category they said? Yeah, there is actually one automatic voice just say after 5 minutes that you have to reach soon to the customer place. Go, you are not moving like that. If we are in traffic, then also they just say it. And what's the main thing you are going to ask the Swiggy or Zomato or government for your gig workers? Anything you want to ask for the government? What type of insurance or anything about policies? Uh, I think they Swiggy must just change the rule that before it was 30 orders. Now they have just increased the orders and money is like 5 rupees, 10 rupees had just increases, and that is not enough for us. And the second thing is I think and the safety for us. Like don't send the riders too much for like a long distance at a night time, like 18 kilometers, 19 kilometers. Don't send them. And rest. Right now, I have no. Okay. Right. Last one thing. What's your education? I'm BSc graduate. Whoa. Yeah. But then why did you choose this? You didn't get any job opportunity outside? Actually, when I started it, na that time I was not knowing that how they gig workers like do. But when I joined it, and after the situation I face, I has to be like that. I must show other girls and motivate that they can also do at night, at day. And that's why I started a YouTube channel, which is Divya Ravikesh. You must subscribe it. Okay. And yeah, that's why. అంటే విన్నారు కదా, ఒక మహిళ అయ్యింది కూడా నేను అందరి మహిళలకి కొంచెం ధైర్యం నింపడం కోసం ఈ పని చేస్తా ఉన్నాను. తను ఒక గ్రాడ్యుయేటెడ్, చాలా చూసారు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అంత చదువుకొని కూడా ఇందులోకి గ్రాడ్యుయేట్గా అవుతుంది, తోలుతుంది, స్విగ్గీ జొమాటో తోలుతుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుందంట. మరి ఆ ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే స్విగ్గీ జొమాటో చేతిలోనే ఉంది. మరి మరికొంతమంది మాట్లాడదాం, ఏమంటారు వారి మాటలు విందాం. ఈ జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఒక వ్యక్తి ఉన్నాడు, బీహార్ నుంచి వచ్చాడు. అతను హ్యాండిక్యాప్ పర్సన్ అయినా కూడా తోలుతా ఉన్నాడు. और आईने एक्सपीरियंस ఎలా ఉందో అడుగుదాం. भाई आप कब से कर रहे हैं काम? मेरा 2 साल हो गया। क्या क्या डिफिकल्टीज होते हैं काम करने के बाद, क्या क्या प्रॉब्लम्स है आपको? वो सर वो प्रॉब्लम कुछ भी नहीं, पहले हम काम करते थे, इसमें बहुत अच्छा पैसा मिलता था। अभी 15 दिन पहले अपडेट कर दिया है। अपडेट करने के बाद में पूरा दिन खटते रह जाते हैं, 800-1000 रुपया नहीं हो पाता। पहले मेरा अच्छा था, 1700, 1800, 2000 के समथिंग में काम कर लेता था। अभी नहीं आ रहे नहीं आ रहा है। देखो और फिर अपडेट मार दिया है, ये 15 या और 20 का ऐसे कर करके यही ऑर्डर मिलता है। दूर का है ऑर्डर दे रहे हैं, बहुत दूर का। दूर का नहीं, ये पास ही में रहता है, 4 किलो 5 किलोमीटर ऐसे करके रहता है। 40 रुपीज, 45 रुपीज, 50 रुपीज जैसे ही करके देता है। डेली 20 ऑर्डर या 25 ऑर्डर मारते हैं, इतना में कितना होता है। अब हैंडिकैप है ना, ऐसे काम करने से कोई प्रॉब्लम नहीं आ रही? फिर मेरे को तो यही काम मिला करने के लिए, इसके अलावा और कोई काम नहीं मिला। ऐसे पेड़ में ना जा सकते हैं? हाँ हाँ। जा सकते हैं? हम्म, कोई ड्राइविंग करने में कोई मुश्किल नहीं है? नहीं नहीं। స్విగ్గీ జొమాటో తోలుతా ఉన్నారు. సో రోజువారీగా మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి మెయిన్గా, ఎందుకంటే స్ట్రైక్ చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? ఇన్సెంటివ్స్ రావట్లేదు, ఇస్తలేరు. ఒక్కసారి డీలే అయినా కూడా ఇన్సెంటివ్ పోద్ది. క్యాన్సల్ రైడ్ వాళ్ళు చేసినా మాకే పడుద్ది, త్వరగా చేయకుండా మాకే పడుద్ది. మరి ఏవైతే ఇప్పుడు మీకు ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీలు ఏమంటే మీరు బండి నుంచి యాక్సిడెంట్ అవునా ఏమైనా అయినా ఇన్సూరెన్స్ ఉన్నాయా మీకు ఏమైనా? అందులో చూపిస్తే కానీ తెలియదు, అందులో ఉంటుంది ఇన్సూరెన్స్ ఉందని, బట్ తెలియదు. కస్టమర్స్ ఎప్పుడైనా లేట్ అయినప్పుడు వారు మిమ్మల్ని ఏమైనా దూషించడం కానీ మాట్లాడి అలాంటి ఎప్పుడైనా జరిగిన ఎక్స్పీరియన్స్ అయినా ఎప్పుడైనా? జరుగునాయి, బట్ మనం సీరియస్ కావద్దు. మన కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఇన్సెంటివ్ పోద్ది, ఓకే, అది కూడా మీకే లాస్. మాకే లాస్. ఎందుకని ప్రతిసారి ఆర్డర్ చేసినప్పుడు మాకు స్టారింగ్ ఇవ్వండి, 5 స్టార్ ఇవ్వండి అంటారు, ఎందుకని ఎంత ఇంపార్టెంటా 5 స్టార్స్ ఇవ్వడం? స్టార్స్ ఇస్తే మాకు ఆర్డర్స్ పడుతూనే ఉంటాయి, లేకపోతే ఆర్డర్ ఆగాలి. మాకు గిగ్స్ బుక్ చేసుకుని ఉంటుంది, ఇన్ని అవర్స్లలో ఇది ఇన్నే కొట్టుకోవాలి, ఇన్ని కొట్టకపోతే నీకు ఇన్సెంటివ్ రాదు. ఓకే, సో డెలివరీ చేయాలి, వాటితో మాటలు పడాలి, స్టార్స్ తీసుకోవాలి, అంతా మీకే పడుతుంది అయితే? మాకు పడుతుంది, కానీ చేయాలి, తప్పదు. ఒక్కోసారి బిల్డింగ్ పైకి ఎక్కండి అక్కడ వరకు తీసుకొచ్చిన అలాంటి జరిగా మీకు ఎప్పుడైనా? చూడాలి. హోమ్ డెలివరీ అంతే, హోమ్ ఇంటికి వచ్చి ఇవ్వాలి. లిఫ్ట్ పని చేయండి, లిఫ్ట్ పని చేయకపోతే మనకు సంబంధం లేదు. సో మీరు ఇంకా ఏం కారణాలు అంటే మీ యూనియన్ ఏమంటా ఉంది, ఏ విషయంలో మీ ఇంకా ఎలాంటి మీకు మద్దతు కావాలంటారు, ఏ విషయంలో మీకు
కోరుతావారు మీ సబ్మిట్ చేయడానికి గల కారణం ఏంది? చేసిన దానికి పైసలు రావు, మనం పార్ట్ టైం చేసుకుందామన్నా కూడా రావు. సో మీరు ఒకసారి సిగ్నల్ జంప్ చేసి వెళ్తా ఉంటారు, స్పీడ్గా వెళ్తా ఉంటారు, ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అసలు అలాంటి? వెళ్ళాల్సి వస్తేనే టైం పడుతుంది కదా. మాకు ఆర్డర్స్ ఉంటాయి కదా, ఇన్ని ఆర్డర్లు ఇన్ని వేయాలన్నప్పుడు టైం పడుతుంది, సిగ్నల్ జంప్ జరుగుతుంది. ఒకసారి టైం దాటినాక ఏమవుతుంది? టైం దాటినా డెలివరీ ఏం కాదు, కస్టమర్ కాల్ చేస్తాడు ఎంతసేపు అని. 10 minutes లో డెలివరీ చేయాలని చెప్పి రూల్ ఉందంట కొన్ని ఏదో. మేము ఇప్పుడు పక్కకు కూడా ఆగొద్దు 2 minutes. 2 minutes ఆగినా కూడా మాకు కాల్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. కస్టమర్ లేదా స్విగ్గీ అనే చేస్తాడు, ఏం చేస్తారు పని చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉండాలి. ఇక్కడ విన్నాం కదా, స్విగ్గీ జొమాటో వారందరూ కూడా ధర్నా చేయడానికి గల కారణాలు ఒకటే, వారి ఆత్మగౌరవం ఉండాలి, మన ధైర్యంగా పని చేసుకోవాలి. మాకు ఇన్సెంటివ్లు ఏవైతే ఇస్తా ఉంటారో, అవన్నీ కూడా మాకు కావాలంటూ కూడా కోరుతా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీ ఏలో ఒకవేళ మీరు రోడ్డు ప్రమాదం పడినా, ఒకవేళ యాక్సిడెంట్ అయినా కవరేజ్ రావట్లేదు, ఇన్సూరెన్స్ లేదు, మాకు ఒక హెల్త్ బెనిఫిట్స్ లేవు అంటూ కూడా వాపోతూ ఉన్నారు. మాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, 10 ఫ్లోర్లు పైకి ఎక్కాలి, ఇవ్వాలి. అండ్ ఈ చలాన్లు పడ్డప్పుడు ఈ జంపింగ్ ఏదంటే 10 నిమిషాల్లో డెలివరీ చేయాలి, డెడ్ లైన్ లేకపోతే ఇన్సెంటివ్ రాదన్నప్పుడు వీళ్ళు స్పీడ్గా ఇలాగే వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఈ చలాన్లు పడతాయి, అవన్నీ కూడా మేమే కట్టుకోవాలి. ఒకసారి ఆ హర్రీలో కస్టమర్ ఫోన్ చేసి ఆ హర్రీలో త్వరగా రాని ఒకసారి అరుస్తూ ఉంటారు. ఆ కంగారులో బండిని ఎటో ఒకటి తిప్పేసే సమయంలో ఈ కార్లు ట్రక్కులు వారిని గుద్దడం, ఎంతోమంది స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్లు మరణించడం జరిగింది. సో ఇప్పటికైనా వీరి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వీరు చేస్తేనే పైన స్విగ్గీ జొమాటో అధికారులు అక్కడ ఏసీలో కూర్చుంటున్నారు. కాబట్టి వీరి కష్టాన్ని గుర్తించండి, వీరికి కావాల్సిన వారి న్యాయ పోరాటం ఏంటో వారి డిమాండ్ నెరవేరిస్తే తప్ప మీరు బాగుపడరంటూ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.